దేవుని మాటలు త్రోసిపుస్తూ వచ్చినాను, తల్లిదండ్రుల మాటలు త్రోసిపుస్తూ వచ్చినాను. అయినప్పటికీ కూడా ప్రేమ కలిగిన దేవుడు, రక్షకుడు నా హృదయంను తట్టుతూ వచ్చినాడు. నేను నా పాపంలో ఒప్పుకుంటూ వచ్చినాను. నా యొక్క అతిక్రమాలను దాచిపెట్టకుండా దేవుని ఎదుట నేను ఒప్పుకుంటూ వచ్చినప్పుడు నా జీవితంలో ఎంతో సంతోషము, ఆనందం కలుగుతూ వచ్చింది. ఆ రీతిగానే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క రాత్రికాల సమయమందు ఏమంటా ఉన్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని సెలవిస్తా ఉన్నాడు. ఆ యొక్క పరలోకానికి వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారే మనకు మార్గమై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఈ రాత్రికాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినట్టయితే, నీ రక్షకుడుగా నీవు స్వీకరించినట్టయితే ఆ యొక్క పరలోకానికి నిన్ను తీసుకువెళ్లేవాడుగా ఉంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తా ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నదని చెప్తా వచ్చినాడు. పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనమందరము పుట్టుకతోనే పాపులమై ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాము. దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడుగా జన్మిస్తూ వచ్చినాడు. ఆయనలో ఎలాంటి అపవిత్రతను లేదు, పరిశుద్ధుడుగా జన్మిస్తూ వచ్చినాడు. అందుకోసమే ఏమంటా ఉన్నాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. మనము పాపంతో జన్మిస్తూ వచ్చినాము ఈ లోకంలో. కాబట్టి మనల్ని పాపం నుండి విడిపించుటకై ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరలోకము విడి భూలోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. మనల్ని ఆ పాపం నుండి విడిపించడానికి, ఆ పాప బంధకం నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. అందును బట్టే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయమందు మన పాపలను మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఈ మాటలను మీరు వింటూ వచ్చినారు. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క మాటలను మీరు మీ హృదయంలో నాటింపజేసుకొని పరిశుద్ధుడైన దేవుని విశ్వసించినట్టయితే మీరు ఆ యొక్క పరలోకానికి తీసుకువెళ్లేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక ఈ రీతిగా సెలవిస్తా ఉన్నది. ఏమని? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటా ఉన్నాడు. లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి సాదృశ్యంగా ఉంటా ఉన్నది. ఏమంటా ఉన్నది? లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అంటా ఉన్నాడు. మనము ఈ లోకంలో పాపులుగా జన్మిస్తూ వచ్చినాము. అందును బట్టే ఆ యొక్క పాపలను ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తన భుజముల పైన మోసుకునే వాడుగా ఉంటా ఉన్నాడు. మన పాపాల నిమిత్తమై ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. పరలోకం విడి భూలోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. మన పాపలను క్షమించుటకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. అట్టి భయంకరమైన పాపం నుండి నిన్ను నన్ను విడిపించుటకు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చినాడు. ఆ కల్వరి శిలువలో తన విలువైన రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారానే మన పాపములకు విమోచన. మన పాపములను కడగబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారానే తప్ప ఈ లోకంలో దేనితో కూడా మన పాపములను శుద్ధి చేసుకోలేం. మనం చూసినట్టయితే ఆయా రీతులుగా మన శరీరాన్ని, మన దేహాన్ని శుభ్రపరచుకున్నట్టుకు ఎన్నో రీతులుగా సబ్బులు తయారు చేయబడుతూ వచ్చినాయి. అదే రీతిగా మన యొక్క వస్త్రములను శుభ్రం చేసుకున్నట్టుకు అనేకమైన డిటర్జెంట్ బార్స్ కానీ పౌడర్స్ కానీ తయారు చేస్తూ వచ్చినారు. ఎందుకంటే మన యొక్క మలినమైన వస్త్రములను శుభ్రం చేసుకున్నట్టుకు ఆ యొక్క సబ్బులను వాడుతూ ఉంటాం. మన యొక్క దేహాన్ని శుభ్రపరచుకున్నట్టుకు ఆయా రీతిలుగా తయారు చేయబడ్డ ఆ యొక్క సబ్బులను కూడా వాడుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, రాత్రికాల సమయమందు నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది.
నీ యొక్క హృదయంలో ఉన్న పాపము కడగబడాలంటే ఈ లోకంలో ఎవరు దాన్ని తయారు చేయలేదు. అట్టి భయంకరమైన పాపం నుండి నేను విడిపించాలంటే ఈ లోకంలో ఏ మనుషుడు కూడా దాన్ని తయారు చేయలేదు. ఒకవేళ అది తయారు చేసి ఉండుంటే ప్రతి ఒక్కరం పోయి అది కొనుక్కొని ఆ యొక్క మన హృదయాన్ని పరిశుద్ధపరచుకునే వారము. అది ఎంత వెలైనా చెల్లించి పాపం నుండి మనల్ని మనం విడిపించబడాలంటే ఆ యొక్క వస్తువుని మనం తీసుకొని మనము శుభ్రం చేసుకునే వారంగా ఉండేవారము. కాబట్టి అది ఎవరు దాన్ని ఎవరి ద్వారా తయారు చేయబడలేదు. కాబట్టి మన పాపములను క్షమించే ఏకైక దేవుని యొక్క రక్తము, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క రక్తం ద్వారా తప్ప దేని ద్వారానూ నీ యొక్క పాపము కడగబడదని సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. ఇంకా మీరు అత్యధికంగా తెలుసుకోవాల్సి వచ్చినట్టయితే ఇక్కడ గాంధీనగర్ లో సహోదరుడు సుధాకర్ గారి ఇంటిలో ఈ రాత్రికాల సమయమందు ప్రార్థన కూడిక జరపబడతా ఉన్నది. మీకు ఇంకా దేవుని గురించిన మాటలు అత్యధికంగా తెలియజేయబడతాయి. ఇంకా మీరు అత్యధికంగా తెలుసుకోవాల్సి వచ్చినట్టయితే భూపాలపల్లి జిఎం ఆఫీస్ వెనుకాలో హెబ్రోన్ ప్రార్థన మందిరం ఉంటది. అక్కడ దేవజనులు నిత్యం ఉంటారు. మీ యొక్క సమస్యలను తెలియజేసినట్టయితే అక్కడ మీ కొరకు ప్రార్థించేవారుగా ఉంటారు. ప్రార్థన.